ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియో చాలామంది పెట్టారు. ఈ వీడియోలో ఉన్న డైలాగ్ చాలా బాగుంటది. ముఖ్యంగా సింగిల్‌కి. ఈ వీడియోకి 1,00,000 లైక్స్ పైన కూడా లైక్స్ ఉన్నాయి. చాలామంది ఇదే టైప్‌లో చేయమన్నారు. నేను చేసినా ఒకసారి చూద్దాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనం సింగిల్ గా ఉన్నప్పుడు లైఫ్ మొత్తం మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం మన మాట తప్ప ఎవ్వడి మాట వినాల్సిన అవసరం రానప్పుడు జీవితం అనే గ్లాస్ లో ప్రశాంతత అనే డ్రింక్ వేసుకుని చివరి చుక్క దాకా చుర్రుకుని మరీ తాగే ఒక ఆ గోల్డెన్ టైంలో నా అనే ప్రపంచంలో నేనుగా వెలుగుతుండే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నేను యాజ్ ఇట్ ఈస్‌గా చేసిన, కానీ ఫాంట్స్ అనేది కొన్ని చేంజ్ చేసిన అంతే. చాలా బాగా కూడా ఉంటది. వీలుంటే మాత్రం ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. బాగుంటది కాబట్టి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే చాలా సింపుల్ ఈ వీడియో. ఎందుకంటే ఒకటే ఫోటో యానిమేషన్ మ్యాక్సిమం అన్నీ చేసిన నేను. ఒక 2 మినిట్స్ చూస్తే అయిపోతుంది ఈ వీడియో. కాబట్టి చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఫాంట్స్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఫాంట్ రౌండింగ్ చేసుకోండి. ముఖ్యంగా 2 ఫాంట్స్ అయితే ఉన్నాయి, అవి అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. మీరు వీలుంటే ఒక ఫోటో పెట్టుకోండి, చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇందులో కెమెరా కూడా యూజ్ చేసిన కాబట్టి ఇప్పుడు అంత కెమెరాతోటి ఇప్పుడు అంత అవసరం ఏముండదు కాబట్టి ఆ కెమెరా హైడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు, ఎవరిదైనా ఫోటో ఉండొచ్చు. ఓకే, ఈ ఫోటో యాడ్ చేస్తా. దీని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. జరిపిన తర్వాత ఈ ఫోటో మనకు కిందికి రావాలి, టోటల్ కిందికి. టోటల్ మొత్తం లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్లో తీసుకురండి. ఓకే, టోటల్ డౌన్లో అయితే తీసుకొస్తున్నా. ఓకే, ఇక్కడైతే తీసుకొచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. కొంచెం జూమ్ చేస్తున్నా, ఇంత జూమ్ చేసిన. ఇప్పుడు దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇలా ఒకవేళ ఇలా నచ్చితే మీరు ఇలాగే పెట్టుకోండి. ఇలా చూడండి, చాలా బాగుంది. మీరు అలా పెడతామని మీకు ఐడియా ఉంటే పెట్టుకోండి. లేదు మీకు బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోండి. ఇది నాకు బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడే బాగా నచ్చింది. మీరు పెడతామంటే పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఫోటోని తీసుకున్నా. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్లో చేస్తుంది దీన్ని. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్తే ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ చేసిన ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేద్దాం. కలర్ అండ్ లైటింగ్లోనే ఉంటుంది ఆ ఎక్స్పోజర్ గామా. ఇందులో మనం ఎక్స్పోజర్ ఏదైతే ఉందో దానికి కొంచెం తగ్గించుకోండి. గామాని కూడా మనమైతే ఒక 700 అంటే 700 నుంచి మనకు 750 వరకు పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఓకే బాగుంది. ఇంకా తగ్గిద్దామని అనుకుంటే తగ్గించుకోండి. నేను 750 పెడుతున్నాను. ఓకే, బాగుంది. దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేస్తే ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, మనం స్టార్టింగ్లో ఫేడ్ ఇన్ అవ్వాలి. చూడండి, ఇలా అయిన తర్వాత టెక్స్ట్ అన్నీ బాగా కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకుందాం. చూద్దాం. హైట్ ఈ కెమెరాని ఆన్ చేసుకోండి. హైట్ కూడా తీసేసి ఆన్ చేసుకోండి. చూసుకోండి, సరిగా సెట్ కాకపోతే కొంచెం కిందికి తీసుకురండి. ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత టోటల్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఎండింగ్లో అంటే ఇక్కడ 30 సెకండ్ తర్వాత మనకు ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఆ ఎక్స్పోజర్ అనేది కొంచెం తగ్గించాలి, ఎందుకంటే ఫోటో సరిగా కనిపిస్తలేదు కాబట్టి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఎక్స్పోజర్ గామాలోకి వెళ్ళి కొంచెం కీ ఫ్రేమ్ యాడ్ చేసి మ్యాక్సిమం ఇది పెట్టుకోండి. ఈ గామాని కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో సింగిల్ సంథింగ్ ఏదైనా పెడదామంటే పెట్టుకోవచ్చు. నేను సింగిల్ అని పెట్టాను. ఇదే ఫాంట్ కావాలంటే పెడతాను, లేకపోతే వేరే ఫాంట్ పెట్టిన నో ప్రాబ్లం. ఓకే, ఇది
దీనికి మనం ఒక ఇమోజీ యాడ్ చేద్దాం. అంటే కింగ్ అనే ఇమోజీ యాడ్ చేస్తే మంచి లుక్ ఉంటుంది. సారీ, ఇది కాదు. దీన్ని యాడ్ చేసి దీని బ్రైట్నెస్ కంటెస్టెంట్ యాడ్ చేసి బ్రైట్నెస్ మొత్తం పెంచుకోండి. దీనిపైన పెట్టి ఎండింగ్ వరకు జరిపేద్దాం. ఫేడ్ యానిమేషన్ పెడదాం దీన్ని. నైస్. చూడండి, మీ వీడియో రెడీ అయిపోయింది. పెడదామంటే అలా పెట్టండి, లేకపోతే మీ చాయిస్ అది. అంతే. దాని తర్వాత వీడియోని అయితే మనమైతే ఈజీగా సింపుల్గా అయితే సేవ్ చేసుకోవచ్చు.